ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. కర్కటక రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా మనము కుజుడు వచ్చేసి 5వ ఇంట్లోనూ 6వ ఇంట్లోనూ, అదేవిధంగా రవి శుక్రులు కూడా 5వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు వచ్చేసి 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ సంచారము. ముఖ్యంగా మనకి కర్కటక రాశి వారికి గురువు యొక్క సంచారం కూడా మారుతుంది కాబట్టి గురువు 12వ స్థానంలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇక 9వ స్థానంలో మనకు శని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో రాహు, 3వ స్థానంలో కర్కటక రాశి వారికి 2వ స్థానంలో ముఖ్యంగా కేతు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే వీరికి చాలా వరకు చాలా గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలగజేస్తున్నాయి. ముఖ్యంగా మనకి కుజుడు 2వ భాగంలో చాలా చక్కటి 6వ స్థానంలో సంచారము, అదేవిధంగా మనకు శుక్రుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడా మొదటి భాగంలో అనుకూలంగా ఉన్నాడు. రవి 2వ భాగంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మనం యావరేజ్గా కనుక ఈ యొక్క మాసం చూసుకున్నట్టయితే చాలా వరకు చక్కటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు చూసుకున్నట్టయితే కుజుని వల్ల కోర్టుకు సంబంధించినటువంటి వివరాలు కానీ, లీగల్కి సంబంధించినటువంటి వివరాలు కానీ చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు, అంటే దాదాపు మొదటి వారం తర్వాత నుంచి 6వ స్థానంలోకి సంచారం చేస్తాడు. ఈ 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు దాదాపు చివరి 3 వారాలు ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది. శత్రువుల పైన జయం అనేది ఉంటుంది. దశమాధిపతి కాబట్టి మీ యొక్క వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పంచమాధిపతి మీ యొక్క సంతానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. సంతానంకి సంబంధించిన కుటుంబ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా భార్య ఆరోగ్యము మెరుగుపడుతుంది, ధనలాభం బాగుంటుంది, గౌరవ మర్యాదలు మనకు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2వ భాగంలో రవి కూడా మీకు చాలా చక్కగా ఉన్నాడు. 2వ అధిపతి రవి 6వ స్థానంలో సంచారం చేస్తాడు. 2వ స్థానం కుటుంబానికి సంబంధించిన స్థానం, ధనస్థానం కాబట్టి వృత్తి విషయంలో చక్కటి ధనలాభం కూడా మనకి ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు. ప్రయాణాలు చేస్తున్నా కూడా ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇక బుధుని వల్ల కూడా మంచి ఆలోచనలు వస్తాయి, మానసికంగా సంతోషంగా ఉంటారు, అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మీకు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే మొదటి వారంలో మనకు కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి సరైన సమయానికి భోజనం చేయడం అనేది అవసరము. కాస్త డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. సంతానం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న విషయాలకు కోపం రాకుండా చూసుకోవడం అనేది ఈ మాసంలో మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం కూడా మొదటి 2 వారాలు తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ వారం ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మనము పరిహారాలు ఈ మాసంలో గనక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి.
మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి, ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు గనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు గనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివపార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యా రాశి, తులారాశి. ఈ కన్యా రాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ 12 రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.